ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నాం కదండి. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి రావడానికి ఎంతోమంది, ఎంతో భక్తులు ఎన్నో తమ ప్రాణాల సహితము కూడా అర్పించి ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లోకి రావడానికి ఈరోజు చాలా తక్కువ ఖర్చుతో వచ్చే పుస్తకం ఏదైనా ఉన్నది అంటే ఇది బైబిల్ గ్రంథమే. కానీ చాలామంది దీనిని చాలా విధాలుగా చూసినట్లయితే చదవటం పక్కన పెట్టేసి దీనిని అనేక రకాలుగా యూజ్ చేస్తారు. తల కింద పెట్టుకోవడమే కానీ, లేదంటే షెల్ఫ్లో పెట్టడమే కానీ, లేదంటే ఈ బైబిల్ గ్రంథను ఏదో జ్వరం వచ్చినప్పుడు తలకాడ పెట్టుకోవడమే కానీ, అలా పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ దీనిని మనము తీసి బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మాత్రమే దీనిలో ఉన్న ప్రతి ఒక్క వాక్యమును కూడా మన జీవితాలని చిగురింపజేసి మన జీవితాలకు ఒక వెలుగునిచ్చే గ్రంథముగా బైబిల్ గ్రంథం ఉంది. చాలామంది బైబిల్ గ్రంథాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. చాలా తేలికగా వచ్చింది, అనేక చోట్లయితే ఉచితముగా కూడా ఇది దొరకబడుతుంది. అలాంటి బైబిల్ గ్రంథాన్ని చూస్తే చాలామంది ఏం చేస్తారంటే దీనిని తక్కువగా చూస్తూ ఉంటారు. దీనిలో ఉన్న జీవము ఏ పాటిదంటే లోకాన్ని కూడా వెలిగించగలిగే శక్తి కలిగినది ఈ బైబిల్ గ్రంథము. ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని మీరు ఏం చేస్తారంటే రోజుకి ఒక్కసారైనా ఒక్క వచనమైనా చదవటానికి మీరు ప్రయత్నం చేయండి. అలా చేయటం వల్ల మీరే కాదు, మీ జీవితాలే కాదు, లోకంలో ఉన్న వారందరినీ కూడా వెలిగించడానికి ఒకానొక సమయంలో సాధు సుందర్ సింగ్ ఏ విధంగా చదివి బైబిల్ గ్రంథాన్ని అనేకంగా తనలో తానే దేవునికి ఏ విధంగా సమర్పించుకున్నాడో మనము చూస్తాము. అదేవిధంగా విలియం కేరీ చూసినట్లయితే బైబిల్ గ్రంథం కోసం తన కుమారుని కోల్పోయాడు, తన భార్య ద్వారా నిందలపడ్డాడు, తను చనిపోతూ కూడా బైబిల్ గ్రంథాన్ని మనకు అందించాలని ఎంతగానో ఆయన పాటుపడినట్లు మనం చూస్తాము. అదేవిధంగా బైబిల్ గ్రంథం మొట్టమొదటిగా మనకి అచ్చు వేసింది జాన్ గుటన్బర్గ్. ఈయన కూడా మన బైబిల్ గ్రంథం విషయంలో ఎంతగానో మొట్టమొదటి వేసిన పుస్తకంగా మనము చూస్తూ ఉంటాము. అలాంటి బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒక్కరోజు ఒక్క వాక్యమైన చదివి బైబిల్ని చదివి దాని ప్రకారం మనం జీవిస్తూ మన చుట్టూనున్న వారందరికీ కూడా ఆ వాక్యాన్ని వివరించే వ్యక్తిలా ఉండాలని కోరుకుంటూ మీకు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.